పాలనలో సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్పీడ్ కి మరో స్పీడ్ తోడైంది. నిన్న అక్రమాలపై హైడ్రాతో విరుచుకుపడితే ఇప్పుడు అభివృద్ధి కోసం స్పీడ్ అంటున్నారు సీఎం. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో మరో కొత్త మిషన్ కి శ్రీకారం చుట్టారు. అసలు ఇంతకీ ఏంటి స్పీడ్? నిన్న హైడ్రా పేరుతో ఆక్రమణలపై ఉక్కుపాదం, ఇవాళ స్పీడ్ పేరుతో అభివృద్ధికి శ్రీకారం. అసలు స్పీడ్ పనేంటి? స్పీడ్ ముందున్న టార్గెట్ ఏంటి? ఆక్రమణలను కూల్చేందుకే కాదు, అభివృద్ధికి ప్రత్యేక మిషన్ కావాలంటున్నారు సీఎం రేవంత్. హైడ్రా మాదిరి ఇప్పుడు మరో ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. అదే స్పీడ్. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. కొత్త నిర్మాణం, రాష్ట్రంలోని అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యేలా ఈ స్పీడ్ పనిచేస్తుంది. నిర్ణీత వ్యవధిలో అభివృద్ధి పనులన్నీ సమర్థవంతంగా పూర్తి చేయాలనేది ఈ స్పీడ్ లక్ష్యం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులు ఈ స్పీడ్ పరిధిలోకొస్తాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ స్పీడ్ ప్రోగ్రామ్ లిస్ట్ లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలుతో పాటు పలు కార్యక్రమాలున్నాయి. ఈ స్పీడ్ ప్రోగ్రామ్ కి సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉంటారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సీఎం సమావేశమవుతారు. ఏ ప్రాజెక్టులోనూ ఆలస్యం జరగకుండా నేరుగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు. పట్టణాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై ఈ స్పీడ్ ఫోకస్ పెడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటి వరకు ఏ పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలు ప్రస్తావిస్తారు. ఇక స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళికా విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తోంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తుంది. ఆ డేటా ఆధారంగానే స్పీడ్ పై సమీక్షలు నిర్వహిస్తారు సీఎం. మొత్తంగా స్పీడ్ ప్రోగ్రామ్ ను యమా స్పీడ్ గా అమలు చేయాలని చూస్తోంది తెలంగాణ సర్కార్. అనుకున్న టైం కంటే ముందుగానే అభివృద్ధి పనులు చేసి చూపించాలి అన్న టార్గెట్ తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. మరి చూడాలి ఈ స్పీడ్ ఎంత స్పీడ్ గా పనిచేస్తుందో.